అందరికీ ప్రైజ్ ద లార్డ్. 14th జనవరి ఈరోజు యేసయ్య మిమ్మల్ని చూసి చెప్తున్నది ఏంటంటే, ఆకాశమందున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని కీర్తనలు 136:26లో చెప్పబడింది. కీర్తనలో 136 మొత్తం కృతజ్ఞతా కీర్తన. ప్రతి వాక్యంలో ఆయన కృప నిత్యముండును అనే మాట ఉంటుంది. ఇది దేవుని కృప ఎప్పటికీ మారదని గుర్తిస్తుంది. చివరి వాక్యంగా ఈ మాటతో ముగించడం విశేషం. కాబట్టి ప్రియమైన బిడ్డల్లారా, మన పరిస్థితులు మారినా దేవుని కృప స్థిరంగా ఉంటుంది. దేవుని ప్రేమ, దయ, కరుణ ఎప్పటికీ తగ్గదు. దేవుడు సర్వాధికారుడు, సృష్టికర్త. దేవుడు మారడు, ఆయన కృప కూడా మారదు. కష్టాల్లో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. గతంలో దేవుడు చేసిన కార్యాలను గుర్తు చేసుకుని ఆయనను స్తుతించాలి. ఆమేన్.